వాటర్ రాలా తెచ్చుంటారు అన్నీ వాడే 29లో మంచి వర్కర్ అబ్బాయి శ్రీరామ్ జరగండి వరుసగా పిలుస్తారా పేర్లు లిస్ట్ అవుట్ చేస్తారు వాళ్ళు నోట్ రేట్లు పిలుస్తారు ఎమ్మెల్యే గారు వస్తున్నా నేను వస్తున్నాను రండి వాటిలో వాళ్ళ ముందు పిలుస్తాను అరి మేము చూడండి సరే ఉన్నా ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 31వ వార్డుకు సంబంధించి దాదాపు 300 పైచిలకు 78వ బూత్కు సంబంధించిన ఓటర్స్ అందరూ వైసీపీలో చేరడానికి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశాం. 29 నుంచి కూడా త్వరలో జాయినింగ్స్ ఉండబోతున్నాయి. ఎమ్మెల్యే గారు మేము జాయిన్ అయిన తర్వాత మీకు ఎక్కడైతే పరిచయాలు ఉన్నాయో మీరు ఎవరెవరికైతే పనిచేశారో వాళ్ళందరి చేత మన పార్టీకి సపోర్ట్ చేసేటట్టు సహకరించే విధంగా మమ్మల్ని ఎంకరేజ్ చేసి ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి మాకు ఎక్కడ పరిచయం ఉన్నా కూడా టౌన్ మొత్తం మీద ఇలాగే జాయినింగ్స్ పెట్టి ఎమ్మెల్యే గారికి అత్యధిక మెజారిటీ వచ్చేటట్టు ప్రయత్నించి వైఎస్ఆర్సీపీకి సహకరిస్తామని మనవి చేస్తున్నాం. అదేవిధంగా ప్రతాప్ రెడ్డి గారి సమర్థతని ఆయన మంచితనానికి ఈరోజు ఎన్నో వార్డుల నుంచి ఎన్నో గ్రామాల నుంచి బ్రహ్మరథం పడుతూ వైఎస్ఆర్ పార్టీలో చేరుతూ వస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా మేము చేరిన దగ్గర నుంచి కూడా ప్రతి చోట మా శ్రేయోభిలాషులు అందరిని కూడా పార్టీలోకి ఆహ్వానిస్తూ పనిచేస్తూ ఉన్నాం. ఈ వార్డులో కూడా మన తలపనేని ప్రభాకర్ గారు అదే ఈరోజు మేము ఖచ్చితంగా ఈ వార్డులో వీళ్ళందరి సారథ్యంలో రేపు ఎన్నికల్లో మంచి మెజార్టీ ఈ వార్డు నుంచే తీసుకొచ్చేదానికి బాగా ప్రయత్నం చేస్తాం. దీంట్లో 29 కానీ అదేవిధంగా 26 కానీ ఈ ప్రాంతంలో ఉండే మాకు ఎక్కువ సంబంధాలు అందరూ కలిసిమెలిసి మేము ఉన్నాం. కాబట్టి మనం దీంట్లో మంచి మెజార్టీని తీసుకొచ్చి మీరు ఇంకొకటి అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కావలి ప్రాంతంలో ఈరోజు ఇసుకపల్లి ప్రాంతానికి ఒక శాసనసభ్యులుగా గెలిచిన ఎమ్మెల్యే గారిని ఆయన్ని ప్రోటోకాల్కి ఫస్ట్ వ్యక్తిగా ఉన్న ఆయన్ని ఈరోజు అక్కడికి వెళ్ళాలంటే పర్మిషన్లు తీసుకొని పోలీసు చుట్టూ పెట్టి ఆయన్ని అక్కడికి పోనీయకుండా చేయటం ఇది దారుణం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాం. నవరత్నాల్లో 2000 ఇస్తానన్నాడు. పోతే 2000 ఆయన ఇస్తే మీరేం చేస్తారంటే 3000 ఇస్తానన్నాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు 2000 ఇస్తానని ఇస్తే 3000 ఇస్తానంటున్నాడు. ఇళ్ళు కాలనీలు కానీ డబుల్ బెడ్రూమ్లు కానీ ఇవన్నీ కూడా వినండి. మీరు అక్క చెల్లెమ్మలు ఆ రోజున డబ్బులు కట్టమన్నాడు. 75,000 రూపాయలు ఇస్తేనే మీకు తాళం ఇస్తానన్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ నేను వస్తే మీకు ఫ్రీగా ఇస్తానన్న దానికి మళ్ళీ నేను ఫ్రీగా ఇస్తాను మీరు పోయి ఇళ్లలో చేరమని అంటున్నాడు. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి వేసి మీరు గెలిపిస్తే అన్ని సవ్యంగా మీకు అన్ని చేసేదానికి మేము ఉన్నాం. రాష్ట్రం అంతటా కూడా ఈరోజు తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్సీపీకి వలస వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక నమ్మకం. ఈ ప్రభుత్వంలో
తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా ఏ విధంగా ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా ఈరోజు మోసం చేశారో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక్కగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అదేవిధంగా వైఎస్ఆర్ ఆశయాన్ని కాపాడగలడని ఒక నమ్మకంతో ఈరోజు పెద్దగంతా జరుగుతున్నారు. అదే కాకుండా ఇక్కడ కావలి నియోజకవర్గానికి వస్తే ఈరోజు కావలిలో కూడా ఈరోజు కావలి నియోజకవర్గం ఇంతకుముందు ఉన్న నాయకులు తెలుగుదేశం నాయకులు ఏ విధంగా అక్కమాకు చేసింది, అవినీతి చేసింది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఉండి మా సైడే ఉండి చిట్టచివరిగా మాకు వెన్నుపోటు పొడిచి తెలుగుదేశంగా పోటీ చేస్తున్న విష్ణువర్ధన్ రెడ్డి గారు అయితేనేమి అందరినీ కూడా ప్రజలు ఏ విధంగా భావిస్తున్నారంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులే ఇంతకుముందు ఎన్నో అక్కమాకు చేసి ప్రజలందరికీ ఏ విధంగా మంచి చేయకుండా ఏ విధంగా వాళ్ళకి ఎటువంటి పథకాలు కూడా అందరికీ అందించకుండా ఏ విధంగా చేసారో అవన్నీ వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు. అదేవిధంగా మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉండి తర్వాత మరి కొంచెం విభేదించి ఈరోజు పోయి తెలుగుదేశంలో జాయిన్ అవ్వటం, ఆయన గారు మరి చంద్రబాబు నాయుడు గారు గొప్ప వ్యక్తి బాగా చేస్తారని ఈరోజు చెప్తామంటే మాకు ఆశ్చర్యం వేస్తూ ఉంది. అంతేకాకుండా కొన్ని గోమోస్ కూడా పుట్టిస్తూ ఉన్నారు. ఇది నేను మీరంతా నాకు ఓటేయండి, ఓటేస్తే నేను గెలిస్తే వైఎస్ఆర్సీపీ పోతానని. అది మాకు అర్థం కావడం లేదు. అదేదో ఉంటే ఇక్కడే ఉండొచ్చు కదా, ఇక్కడే ఉండి ఎమ్మెల్సీ ఇస్తామన్నారు, అవన్నీ చేయొచ్చు కదా. అంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుని ఇంకా కూడా కన్ఫ్యూజ్ చేసేదానికి ఈరోజు ప్రయత్నిస్తున్నారంటే మాకు నవ్వుకోవగా ఏమో అర్థం కావడం లేదు. అదేవిధంగా ఈరోజు ఈ 37 వార్డులో ఇంత పెద్ద ఎత్తున మీకంతా కూడా వచ్చి మా పార్టీ చేస్తున్నందుకు మీ అందరూ కూడా ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాను. ఈరోజు నేను రావట్లేదు, నేను ఇంకా పెట్టుకుంటాను.